హాయ్ ఫ్రెండ్స్, ఆకుమల్ల దేవరలో ఫెస్టివల్ జరుగుతుంది. మీకు తెలుసంటే ఈ వీడియో నచ్చిందంటే లైక్ కొట్టి సూపర్ అని కామెంట్ చేయండి. అబ్బో, సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. చాలా రోజుల తర్వాత మీతో నేను వీడియో షేర్ చేసుకుంటున్నాను అనమాట. కొంచెం టైం పట్టింది, సో ఎడిటింగ్కి వాటికి, అందుకే లేట్గా పోస్ట్ చేస్తున్నాను. ఈ రీసెంట్ డేస్లో మేము ఒక 10 days బ్యాక్ అనమాట, సో ఆకుమల్లలో దేవర చేస్తున్నారనేసి వెళ్ళాము. మా హస్బెండ్ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరు అనమాట. సో ఈ దేవర వచ్చేసి 3 days జరుగుతుందన్నమాట. June 5, 6, 7 జరిగింది. మేము వచ్చేసి 4 evening వెళ్ళాము. సో Day 1 అంటే June 5th వచ్చేసి ఇలా దున్నపోతుని ఊరంతా ఊరేగించి దాన్ని బలిస్తారంట. సో అలా బలి ఎందుకు ఇస్తారో నాకైతే తెలియదండి. పెద్దమ్మ తల్లి దేవత ఉంటుంది కదా, ఆ దేవతకి బలిస్తారంట. కొన్ని రీజన్స్ మన పాతకాలంలో మన పెద్దవాళ్ళకి తెలిసి ఉంటాయి. మనం కూడా తెలుసుకోవాల్సిన విషయాలే ఇవన్నీ. మన జనరేషన్కి, మన పిల్లలకి, వాళ్ళకి చెప్తే ఇంకా మంచిదన్నమాట. వాళ్ళు కూడా తెలుసుకుంటారు. మన పెద్దవాళ్ళు ఉన్నంత వరకే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. వాళ్ళు వెళ్ళిపోతే మన పిల్లల జనరేషన్కి ఏమీ తెలియదు అనమాట ఇలాంటివి. సో వీళ్ళు ఇక్కడ వచ్చేసి ఏమంటారు, కలశం నెత్తిన పెట్టుకొని డాన్స్ చేస్తున్నారనమాట. ఇది కూడా నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. దేవరలు చూడడమే ఫస్ట్ టైం, నేను ఎప్పుడు చూడలేదు నా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు. అవునండి, నేను కూడా ఫస్ట్ టైమే చూడడం. రోజు నైట్ నేను ఇలా ఆడుకున్న ట్రైన్ ఎక్కి ఎగ్జిబిషన్లో. మీరు కూడా ఎక్కాడంటే లైక్ కొట్టి సూపర్ అని కామెంట్ చేయండి. మా నాన్న వాళ్ళు ఎక్కిచ్చారు. మీకు తెలుసంటే లైక్ కొట్టి సూపర్ అని కామెంట్ చేయండి. Day 1 వచ్చేసి జ్యోతులు జరుగుతాయి అన్నమాట. Day 2 వచ్చేసి పెద్దమ్మ తల్లిని ఊరంతా ఊరేగించి ఆ రోజు midnight 12కి అలా దున్నపోతుని చంపేస్తారనమాట, బలిస్తారు. ఇంకా June 7th వచ్చేసి ఎవరి ఇళ్ళల్లో వాళ్ళు నాన్ వెజ్ లాగా పెట్టుకుంటారనమాట. ఎవరి బంధువులను వాళ్ళు పిలిచి. ఊరు మొత్తం చాలా బాగా వచ్చారు, చాలా ఫుల్గా అనమాట. ఊరు మొత్తం బ్లడ్తో నిండిపోయింది. నేనైతే ఎప్పుడు చూడలేదండి. మన కళ్ళ ముందరే ఎన్ని చిన్న చిన్న పిల్లల్ని కూడా చంపేశారు. అసలు ఎక్కడ చంపేశారో అక్కడే ఉన్నాయి అవి. నెక్స్ట్ డే అంటే June 7th కూడా రోడ్ మీదనే ఉన్నాయి అవి. మేకలని చిన్న పిల్లల్ని చంపేశారు, వాళ్ళ పాపం కదా. అలా చిన్న మేకల్ని ఉంటాయి కదా, చిన్న బుజ్జి మేకల టైపు, అవి మాత్రమే బలిస్తారంట దేవతకి. పెద్దవి ఇవ్వరంట. సో పెద్దమ్మ తల్లికి వచ్చేసి దున్నపోతుల్ని మాత్రం చిన్నవి పెద్దవి ఇచ్చారనమాట. దాన్ని బాగా మేపి ఒకటి మెయిన్ది ఉంటుంది. సో మిగతావన్నీ చిన్న చిన్నవి అనమాట. ఇది వచ్చేసి Day 1 జ్యోతులు అనమాట. నేను చిన్నది గ్లిమ్స్ లాగా అంటే షార్ట్ వీడియో పెట్టాను అనమాట యూట్యూబ్లో. సో కొంతమంది వచ్చేసి ఫుల్ వీడియో పెట్టక్క అని అడుగుతున్నారు. సో నేను Day 1 నుంచి పోస్ట్ చేస్తున్నాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కంపల్సరీగా చూడండి. దేవర మిస్ అయిన వాళ్ళు ఈ వీడియోలో చూడొచ్చు అనమాట. వీడియో మీకు నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్. నాకు పెద్దగా ఇన్ఫర్మేషన్ తెలియదండి. సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి ఎవరికైనా తెలిస్తే ఖచ్చితంగా కమెంట్లో షేర్ చేసుకోండి. మీకు తెలియడమే కాకుండా నాకు తెలుస్తుంది, నాకు తెలియడమే కాకుండా కమెంట్స్ చదివిన వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అనమాట. ఈ వీడియో మొత్తం Day 1 జ్యోతులు అనమాట. సో ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా చూడండి. సో నెక్స్ట్ Day 2 వీడియోలో కలుద్దాం. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా చేసుకోండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.
प्रणवालय पाहि परिपालय परमेशी कमलालय श्रीदेवी कुरिपिंचवे करुणाम्बुरासी धीं तारा जट